నమస్తే. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. మా శ్రీమతి ఫిలోమినా. మా ఇద్దరిది భాషాంతర వివాహం, కులాంతర వివాహం కూడాను, మతాంతర వివాహం కూడా అని చెప్పొచ్చు ఒక రకంగాను. భాషాంతర వివాహం అని ఎందుకన్నానంటే, నా మాతృభాష తెలుగు, తన మాతృభాష తమిళం. ఆ తర్వాత మతాంతర వివాహాన్ని ఎందుకన్నానంటే, నేను హిందువుని. వివాహం జరిగే రోజు వరకు, వివాహం జస్ట్ జరగడానికి ముందు కథోలిక మతాన్ని తీసుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా తీసుకున్నది అది. ఎవరు నా మీద ఫోర్స్ చేయలేదు తీసుకోమనేది. ఎప్పుడు కూడా తర్వాత విచారించలేదు ఎందుకు తీసుకున్నానా అనేది. నాకు ఇందులో గ్రోత్ చాలా కనిపించింది. అదొక విషయం. మా ఇద్దరికి ఇన్ని తేడాలు ఉండటం వల్ల సహజంగా కొన్ని భాషపరంగా కానీ, లేకపోతే మేము పెరిగిన విధానాల్లో కానీ, అలాగే మా ఆలోచన విధానాల్లో కానీ తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను మేము అధిగమించడానికి కొన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే ఈ కష్టాలు పడటానికి మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మేము వివాహం అయిన కొత్తలోనే మ్యారేజ్ ఎన్కౌంటర్ అని మన క్యాథలిక్ చర్చిలో ఒక ప్రోగ్రాం ఉండింది. ఆ ప్రోగ్రాంకి మమ్మల్ని పంపించారు 5-6 నెలల్లోనే. వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు చెబుతున్నదంతా ఫీలింగ్స్ అన్నారు, థాట్స్ అన్నారంటే, మన భావాలు, ఆలోచనలు వీటి మీద మన వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది అంటే మేము వెంటనే నమ్మలేదు దాన్ని. ప్రోగ్రామ్ అయిపోయింది, కొన్నాళ్ళు ఫాలో అయ్యాము. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మా కుటుంబ జీవితంలో బీటలు కనపడటం మొదలైంది మళ్ళాను. అప్పుడు ఆలోచించుకున్నాం, ఎందుకు వస్తున్నాయి మనకి ఇటువంటి సమస్యలన్నీ అని. అనుకోకుండా చర్చిలో అనౌన్స్ చేశారు. మళ్ళీ అదే ప్రోగ్రామ్కి మేము అటెండ్ కావడం జరిగింది మా అంతటా మేము. అప్పుడు మాకు అందులో గ్రోత్ ఏమిటనే విషయం కనిపించింది. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి అనురాగం, ప్రేమ ఎప్పుడూ ఉంటాయి. కానీ మిగిలిన విషయాలు ఎప్పుడు ముందుకు వచ్చేస్తుంటాయి, అవి వెనక్కిపోతూ ఉంటాయి కాలం గడిచే కొద్దిన. సమస్యలు పెరిగినా కానీ నా భాగస్వామి నాకు ఇంపార్టెంట్. అతనితో కానీ ఆమెతో కానీ ఏ విషయం చర్చించకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలు మనం ఎప్పుడు ముందుకెళ్ళటానికి వీలు అవుతుంది. ఈ ప్రాసెస్లో మ్యారేజ్ ఎన్కౌంటర్ ప్రోగ్రాం చాలా హెల్ప్ చేస్తుంది. ఇదేదో వ్రాతపూర్వకంగానో అంతా లెక్చర్లు ఇస్తారని మాత్రం అనుకోవద్దు. చెప్పేవాళ్ళు ఎంత చెబుతారో మనం వ్రాయాల్సింది అంతే ఉంటుంది, ఆలోచించాల్సింది అంతే ఉంటుంది, పరస్పరం సంభాషించుకోవాల్సింది కూడా అంతే ఉంటుంది. దాన్ని వాళ్ళు చెప్పడం డైలీ డైలాగ్ అంటారు. ప్రతిరోజు భార్యాభర్త కూర్చొని మాట్లాడుకుంటే చాలా విషయాలు రిజాల్వ్ చేసుకోవచ్చు మనం. అయితే కూర్చోవడానికి మనకు సమయం ఉండదా? మనం 10 నిమిషాలు కూర్చోవడం కష్టమా అనుకుంటాం. కానీ ఒక రోజులో 10 నిమిషాలు మనకు దొరకదు కాలం గడిచే కొద్దీ. చేయాల్సిందల్లా మనం పట్టుదల పెట్టి ఏదో ఒక సమయం ఇద్దరు అంగీకరించుకొని ఆ సమయంలో కూర్చొని మాట్లాడుకుంటే చాలు. అయితే ఈ మాట్లాడుకోవడం అనేది ఒకళ్ళనొకళ్ళు దూషించడం కాదు, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోవటం కాదు. ఏ విషయంలో మనకి అభిప్రాయ భేదాలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ క్షణంలో నేను ఎలా ఫీల్ అయ్యాను, ఆ భావాలు పంచుకోగలిగితే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం మనకు ఉండదు. చర్చిలో ప్రోగ్రాం మనకు కండక్ట్ చేసినప్పుడు కూడా మీరు ఈ రకంగా ప్రయత్నం చేసి చూడండి అని చెప్తారే కానీ మన విషయాలు వాళ్ళు ఏవి రిజాల్వ్ చేయరు, జనాంతికంగా చెబుతారు. వాటిని మన వివాహిక జీవితంలో దైనందిన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవడానికి అవి ఉపయోగపడుతుంది అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. చేయాల్సిందల్లా ఏమిటంటే అతిగా ఎమోషన్స్లోకి వెళ్ళిపోకుండా, మిగిలిన దుర్వ్యసనాలకు పాలు పడకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో విషయాలు కూర్చుని చర్చించుకుంటే చాలా విషయాలకి మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి. మన పిల్లల పెంపకంలో కూడా మంచి అభిప్రాయానికి మనం రాగలం. మా 44 సంవత్సరాల జీవితంలో మాకు సమస్యలు లేవని కాదు, చాలా సమస్యలు వచ్చినాయి. కానీ ఆ సమస్యలను అన్నింటినీ కూడా మా అంతటా మేమే పరిష్కరించుకోగలిగాము. మిగిలిన వాళ్ళ గురించి మేము అంతగా ఇబ్బంది పడలేదు. మా ఇద్దరి మధ్యన ఉన్న అంగీకారాలని బట్టే మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మా కుటుంబాలు ఇప్పుడు హాయిగా ఉన్నాయి. పిల్లలు మనలు అంతా కూడా హాయిగా ఉన్నాం. I am Philomena. We were working in the same company. We met in the office. We got married. After 5 years of marriage, our courtship was about three years. There were a lot of issues for not getting married, but he had his sister to be married, so we were postponing our marriage.
Then after 1980 we were married, and after 5 months we were asked to attend a marriage encounter program, a program on communication and psychological aspects of it. We were very happy to have attended that program because it gave us opportunity to dialogue, communicate with each other, and express all our feelings. Then after 10 years of the marriage, again there were cracks in our marriage, and we had so many problems have cropped up, challenges. We were not knowing how to face them. We didn't want to go back to elders or anybody to resolve our issues. But again, we attended this marriage encounter program once again, and from that time onwards, we were actively involved in this movement, and it brought us so much of change and clarity in our thinking. We were able to resolve any issue which came into our lives. We won't say it's problem, but we'll say challenges, be it money issue, be our relationship, decision making, and even our children. We ask them from childhood, we anything they had any issue in school, we asked them to sit together and we used to discuss. So much so they are very happy now, married, and they do that same with their spouses and children. So it gave us a great opportunity, and now we have attended this retroval program, which is almost similar to marriage encounter program, a more intense program. We liked it very much, and it's our basic tool for being together is communication, dialogue, and opening out our hearts and feelings to each other. And we advise all the youngsters also, though they have been caught up with the latest technology of cell phones or this, we strongly recommend that, like how we say things should go viral, this retroval program snippets also should be made viral, so that people come to know how much Catholic Church is offering to them. They're not knowing the value of the Catholic Church. So many programs are there, and many of my other religious friends will say, in your churches you'll have so many programs, whereas we don't have any. We want to motivate more of the youngsters. We'll be after them to attend. If not now, every year this is being conducted in Hyderabad. We want to encourage youngsters so that their lives now, which is having more challenges than what we had, will become a better place for them to live on. డైలీ డైలాగ్ అంటే ఎంతో పెద్ద పదాలు, లేదా ఈ ఒక్క పదంలో వివాహంలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకుంటారేమో. అవుతాయి. అయితే ఈ డైలీ డైలాగ్ అనేది అంత వెంటనే సులభంగా రాదు. దానికోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధ్యం అవుతుంది. దీన్ని తెలుగులో చెప్పాలంటే మాటామంతి. మనం చుట్టుపక్కల వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ మన గురించి మనం మాట్లాడుకునేది జనరల్గా ఇంట్లో ఉండదు. ఇక్కడ భార్యాభర్తలు తమ మధ్యన ఉన్న సంబంధం గురించి మాట్లాడుకునే విషయాలే, జంటగా ఎదురవుతున్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్న విషయాన్ని ప్రతిరోజు ఏదో ఒక 10 నిమిషాలు కూర్చోవాలి తప్పనిసరిగా. కూర్చుంటే చాలా సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఇందులో భాగంగానే ఇంతకుముందు మ్యారేజ్ ఎన్కౌంటర్ అన్నాము, దీనికి ఇంకొక హయ్యర్ స్టెప్ రెట్రోవిల్ ప్రోగ్రామ్ అనేది. రెట్రోవిల్ ప్రోగ్రామ్ అంటే మన వివాహంలో ఎక్కడ ఏం మిస్ అయ్యాం అనేది మరోసారి చూసుకోవడానికి ఈ ప్రోగ్రాం అన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఒక పర్టికులర్ సెషన్ ఆదివారం ఉదయం ఉంటుంది. వెరీ వెరీ డీప్ సెషన్ అన్నమాట అది. అందులో మనం ఎంత కోల్పోయామో, లేదా మన జీవితానికి పరమార్థం ఏమిటి వైవాహిక జీవితంలో, దానికి చక్కని అర్థం మనంతట మనకే స్ఫురించుతుంది ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయినప్పుడు. తప్పనిసరిగా యువతీ యువకులు ఈనాటి సమాజంలో ఈ డిజిటల్ టెక్నాలజీస్, లేకపోతే ఈ హైటెక్ కంపెనీల్లో పనిచేయడం వచ్చిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు కాలం గడపటమే చాలా కష్టమైపోతుంది. అందువల్ల తప్పనిసరిగా యువతీ యువకులు చేయాల్సింది ఒకరి కోసం ఒకళ్ళు కొద్దిసేపు రోజు గడపాల్సిన అవసరం అయితే ఉంది. బయట కాదు గడపటం. ఇద్దరూ కలిసి 10 నిమిషాలు కానివ్వండి, పావు గంట కానివ్వండి, ప్రతిరోజు గడపడం నేర్చుకోవాలి. సమస్యలకు పరిష్కారాలు బయట లేవు, లోపల ఉన్నాయి. ప్రయత్నం చేస్తే తప్పకుండా వీలవుతుంది. ఈ ప్రోగ్రామ్స్లో మ్యారేజ్ ఎంటర్ కానివ్వండి, రెట్రోవిల్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, మీకు ఆ అవకాశాలు ఎలా వస్తాయి అనేది చెప్తారు. అంచేత తప్పనిసరిగా కథోలిక సమాజంలో ప్రతి 5 సంవత్సరాలకి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయితే ఇతోధికంగా మనకు లాభాలు ఉంటాయి. డబ్బు సమస్య కాదు ఇక్కడ, ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ప్రజెంట్ చేసే టాపిక్స్, ప్రజెంట్ చేసే విధానం మనస్సుకు హత్తుకునేట్టుంటాయి, చాలా బాగుంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ కావాల్సిన ప్రోగ్రామ్స్. My advice to the youngsters is, this is an experience. It is not
a program or a workshopping or a seminar. Marriage encounter or a retrieval program is an experience where you can go through, and I recommend and request all youngsters who are especially IT people, since they have many programs in the corporate sector. If the corporate sector allots like some weekend for these programs, it will be a very useful for them, because there are more challenges nowadays than we had earlier. So I highly recommend that this program be made compulsory once in 5 years, so that these couples attend, because they've been diverted, and even if they get children, they don't have time to look after children. So it's my humble request is that all youngsters who see this video try to attend this program.